40 years of campus, hobby clubs, student mentoring, eco-friendly campus. KL, deemed to be university. గోదావరి జిల్లాలో సంక్రాంతి సంబరాలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గోదావరి జిల్లాలో జరిగేటువంటి అలాగే భోగి కోడిపందాలు ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే, కోనసీమ జిల్లాలో చివరి రోజు జరిగేటువంటి ఈ ప్రబల తీర్థాలు ఒక ఎత్తుగా చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ ప్రబల తీర్థాలు తిలకించేందుకు దూర ప్రాంతాల నుంచి కూడా వస్తుంటారు. అలాగే మనకు జేడీ లక్ష్మీనారాయణ గారు వచ్చారు, ప్రస్తుతం మనతో ఉన్నారు. సీమలో జరుగుతున్నటువంటి ఈ ప్రబల తీర్థాలు కావచ్చు, సంక్రాంతి సంబరాలు కావచ్చు, ఏ విధంగా జరుగుతుంది? కోనసీమ అన్నది సంక్రాంతి సంబరాలకు చాలా ఫేమస్. నేను గత 1-2 సంవత్సరాలుగా వస్తున్నాను, కానీ ఈసారి ముఖ్యంగా ఈ ప్రభలు చూడడానికి రావడం జరిగింది. ఎందుకంటే 400 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ప్రభలు ఇవి. ఈ చుట్టుపక్కల ఉన్న 11 గ్రామాల నుంచి ఎంతో భక్తి శ్రద్ధలతో, ముఖ్యంగా యువతరం వారందరూ కూడా ఈ ప్రభలు మోసుకొని వచ్చి ఆ జగ్గన్న తోట దగ్గరికి వెళ్ళి అక్కడ మళ్ళా గోదావరి నుంచి వచ్చే 2-3 ప్రభలు ఇవన్నీ కలిసి ఒక మంచి వీణుల విందు చేసే ఒక మంచి స్థలం. ఆ తర్వాత ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే, అందరం కలిసి ఇలాంటి ఉత్సవాలు చేసుకుంటే ఎంత ఆనందం ఉంటుందన్నది కూడా చూడాల్సిన ముఖ్య విషయం. తర్వాత ఏంటంటే, ఈ కోనసీమలో ఉన్న, ముఖ్యంగా కోనసీమ కాదు మొత్తం ఈ ప్రాంతంలో కావచ్చు, కుటుంబ సంబంధాలు బాంధవ్యాలు కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే సంక్రాంతి అనేసరికి హైదరాబాద్ ఖాళీ అయిపోతుందంటారు. కాబట్టి అక్కడి నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా ఇక్కడే ఉండి బంధుమిత్రులతో వాళ్ళ కుటుంబ సభ్యుల అందరితో కలిసి చక్కని ఆ వచ్చే సంవత్సరం వరకు, ఎందుకంటే భారతదేశం కుటుంబ వ్యవస్థ మీద ఆధారపడింది. ఎప్పుడైతే ఈ కుటుంబ వ్యవస్థ అన్నది బలోపేతం అవ్వదో భారతదేశం బలోపేతం అవ్వదు. కాబట్టి కుటుంబ వ్యవస్థను బలోపేతం చేసేవి ఇటువంటి పండుగలు, ముఖ్యంగా సంక్రాంతి. సంక్రాంతి ఇంకొక విశిష్టం ఏంటంటే రైతుల పండుగ. మేమంతా రైతులు, మా పంట ఇంటికి వస్తుంది. ఆ తర్వాత ఈరోజు ముఖ్యంగా కనుమ. ఈరోజు ఈ సంవత్సరం పొడుగున అందరికీ రైతులకు సహాయం చేసిన ఎద్దులకు కానీ ఆవులకు కానీ వీటన్నిటికి కూడా పూజలు చేసుకొని వాటిని మేము థ్యాంక్స్ గివింగ్ అంటాం. కృతజ్ఞత వ్యక్తం చేయడం అన్నది కూడా కనుమ పండుగ యొక్క విశిష్టం. కాబట్టి ఇటువంటి సందర్భాలలో ముఖ్యంగా నేను కోరుకుంటున్నది ఏంటంటే, ఈ మార్గంలో నేను నడిచి వచ్చాను. యాక్చువల్గా ట్రాఫిక్ చాలా చోట్ల జామ్ అయింది. ఎందుకంటే ప్రభుత్వానికి తెలుస్తుంది ఏదైనా ఉత్సవం జరిగినప్పుడు. నేను అక్కడే పనిచేశాను. మా మహారాష్ట్రలో అయితే 10-15 లక్షల మంది పూణే నుంచి పండరిపూర్కి వస్తారు ప్రతి సంవత్సరం. కాబట్టి ముఖ్యంగా ఇక్కడ కావాల్సింది ట్రాఫిక్ వ్యవస్థ, ఆ తర్వాత పార్కింగ్ వ్యవస్థ, ఆ తర్వాత ప్రభలు ఎక్కడైతే పెడతారో ఆ ప్రాంతంలో ప్రజలు చక్కగా వెళ్ళి దర్శనాలు చేసుకొని రాగలగాలి. కాబట్టి ఆ క్రౌడ్ కంట్రోల్ ఇవన్నీ కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ మన రిపబ్లిక్ డే పరేడ్లో ఈ ప్రభల యొక్క ఇది అవ్వడం వల్ల ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ప్రభలు చూడడానికి ఇంకా సంఖ్య పెరుగుతుంది. కాబట్టి ఇటువంటి సందర్భాల్లో ఇటువంటి వాటిని టూరిజం డెవలప్మెంట్ కూడా ఉపయోగించుకోవాలి ప్రభుత్వం. కాబట్టి ప్రభుత్వం ఎప్పుడైనా కూడా ఇటువంటి పండగలు వచ్చినప్పుడు వారి ప్రజెన్స్ కావాలి. టూరిజం డిపార్ట్మెంట్ ఇక్కడ ఉండాలి, కానీ నాకు పెద్దగా ఎవరు కనిపించలేదు. ఈవెన్ ట్రాఫిక్ కూడా మేమే కంట్రోల్ చేయాల్సి వచ్చింది చివరికి. పోలీస్ సంఖ్యాబలం తగినంతగా లేదు ఇక్కడ. కాబట్టి వీటన్నిటిని కూడా ఆలోచించి ముందే ప్రీ ప్లానింగ్ అన్నది అవసరం. ఎందుకంటే ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే మళ్ళీ మొత్తం ప్రభుత్వానికి, ఎందుకంటే ఇది నేషనల్ లెవెల్లో ఉన్న ఒక ప్రబల ఉత్సవం కాబట్టి అంతా కూడా మొత్తం దేశమంతా కూడా దీని గురించి డిస్కస్ చేసుకుంటారు. కాబట్టి వీటన్నిటికీ కూడా ప్రికాషన్స్ తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ప్రభుత్వం ఇటువంటి పండుగలు చాలా చోట్ల జరుగుతాయి. నెల్లూరులో రొట్టెల పండుగ అని జరుగుతుంది, మిగతా చోట కడపలో దర్గా దగ్గర చాలా చోట్ల ఉరుసులు ఇవన్నీ జరుగుతాయి. ఆ సందర్భాలలో ముఖ్యంగా ఎప్పుడైతే మనం క్రౌడ్ కంట్రోల్ చక్కని వ్యవస్థ కలిగేదో ముఖ్యంగా మహిళలు వస్తారు. మహిళలు, పిల్లలు ఎప్పుడు కూడా మనము భద్రతగా ఉన్నామా లేదా అన్నది చూస్తారు. కాబట్టి ఈరోజు వచ్చారు, కానీ చాలా కష్టాలు పడుతున్నట్టు అనిపించింది నాకు. అందువల్ల ప్రభుత్వం ఇంకా చురుగ్గా దీంట్లో పాల్గొనాలి అన్నది నాకు ప్రభుత్వానికి మీ ద్వారా తెలియజేస్తున్న ఒక విషయం. అంటే ప్రధానంగా చూసుకుంటే రైతుల పండుగ అని చెప్పేసి అంటారు. మీరు కూడా వ్యవసాయం చేసి గోదావరి జిల్లాలోనే ఒక పంట పండించింది. పంట ఏ విధంగా పండింది, అది ఏ విధంగా ఉందని ప్రతిఫలం? చక్కగా ఉంది. నేను ఇది 3వ సంవత్సరం. ముఖ్యంగా ధర్మవరం, మన రాజమండ్రి దగ్గర ధర్మవరం పత్తిపాడు మండలంలో ఇది 3వ సంవత్సరం వ్యవసాయం. సేంద్రీయ వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. ఈసారి ఉత్పత్తి బాగా జరిగింది. మళ్ళా దున్నుతున్నాం 2-3 రోజుల్లో. మళ్ళీ ఈసారి మినుములు వేయాలని అనుకుంటున్నాం. కాబట్టి క్రాప్ రొటేషన్ చేస్తుంటాను నేను. కాబట్టి మినుములు వేయడం వల్ల ఏమందంటే మళ్ళీ నైట్రోజన్ ఫిక్సేషన్ ఇవన్నీ కూడా జరుగుతాయి. అందువల్ల ముఖ్యంగా యువతరం వ్యవసాయ రంగంలోకి రావాలి. ఆ తర్వాత వ్యవసాయ రంగ ఆధారిత పరిశ్రమలు కూడా ప్రభుత్వం గట్టిగా పెట్టాలి. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అన్నవి చాలా ముఖ్యం. అప్పుడే ఏమవుతుందంటే గ్రామీణ ప్రాంతంలో ఉపాధి దొరుకుతుంది. గ్రామీణ ప్రాంతంలోని విద్యార్థులందరూ కూడా పట్టణాలకు వలస వెళ్లాల్సిన అవసరం కూడా ఉండదు. అందువల్ల మా జై భారత్ నేషనల్ పార్టీ మేనిఫెస్టోలో ప్రధానంగా మేము వీటి గురించి చేస్తున్నాం. ఒక 4-5 రోజుల్లో మా మేనిఫెస్టో కూడా మీకు తెలియజేస్తాం. సో ఆ విధంగా మనం అందరం కలిసి, ఎందుకంటే భారతదేశం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాధాన్య రాష్ట్రం ఇది.
కాబట్టి గ్రామాలు ఎంత సుభిక్షంగా ఉంటాయో ముందెళ్ళాలి. అందువల్ల డీసెంట్రలైజేషన్ చాలా ముఖ్యం. రాష్ట్రంలో ముఖ్యమంత్రి అందరికీ తెలుసు, కానీ గ్రామ సర్పంచ్ ఎవరో తెలియదు. కాబట్టి జై భారత్ నేషనల్ పార్టీ ఏమంటుందంటే సీఎం ముఖ్యం కాదు, సర్పంచ్ ముఖ్యం. సీఎం దగ్గర ఫండ్స్ ఉండడం కాదు, సర్పంచ్ దగ్గర ఫండ్స్ ఉండాలి. ఆ విధంగా మా మేనిఫెస్టోని మేము రిలీజ్ చేయబోతున్నాం. ప్రతి నియోజకవర్గం కూడా అదొక ఇండిపెండెంట్ యూనిట్ లాగా తయారవ్వాలి. వీళ్ళ మధ్య కాంపిటీషన్ ఉండాలి. మా నియోజకవర్గంలో ఈ పనులు చేస్తున్నాం, మా నియోజకవర్గంలో ఈ విధంగా. కాబట్టి ఎప్పుడైతే కేంద్రీకరణ జరుగుతుందో అభివృద్ధి జరగదు. వికేంద్రీకరణ ఎప్పుడు జరుగుతుందో అప్పుడే నిజమైన అభివృద్ధి జరుగుతుంది. అది మా మేనిఫెస్టో ద్వారా చేస్తాం. రాబోయే కాలంలో దాన్ని చేసి కూడా చూపిస్తాం మేము. అది మీకు తెలియజేస్తున్నాం. రాబోయే ఎన్నికల్లో మీ పార్టీ అన్ని చోట్ల కూడా పోటీ చేసే అవకాశం ఉందండి? ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే ఒక మార్పు తీసుకురావాలనుకుంటున్నాం, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలనుకుంటున్నాం. చైతన్యం చెందిన ఓటర్లు వేసే ఓట్లే మావి. అందువల్ల ఈ కాలంలో ప్రజలను చైతన్యం చేస్తూ పార్టీలకు ఓట్లు వేయకండి, కానీ మనుషులకు ఓట్లేయండి, క్యాండిడేట్లకు ఓట్లేయండి. ఆ క్యాండిడేట్, అందుకనే కాళోజీ నారాయణరావు గారు అంటారు, ఏ పార్టీయో చూడకు, ఏ పార్టీ వాడో చూడు అంటారు. అంటే క్యాండిడేట్ ఎలాంటి వాడన్నా చూడండి. ఇప్పుడు ఏమనుకుంటాం, ఈ పార్టీ గెలవాలి, ఈ పార్టీ గెలవాలి. పార్టీలు గెలవకూడదు, ఎప్పుడు కూడా అభ్యర్థులు గెలవాలి. అభ్యర్థులు మంచి వాళ్ళైతే వాళ్ళు గెలవాలి అన్నది మేము చేస్తున్నాం ప్రధానమైన ప్రతిపాదన. అది వచ్చినప్పుడే మార్పు వస్తుంది. లేకుంటే అసెంబ్లీలో పార్టీ గొంతులు వినిపిస్తాయి, కానీ ప్రజల గొంతులు వినపడవు. ప్రజల గొంతులు వినపడాలంటే క్యాండిడేట్లు మంచి వాళ్ళని మీరు పంపించగలిగితే మీ గొంతులు వినపడతాయి. లేకుంటే ఇప్పుడు అపోజిషనే లేదు, ఎక్కడ చూసినా కూడా. కేంద్రంలో కూడా అదే చూస్తున్నారు, అపోజిషన్ ఉండకూడదని. ప్రతిపక్షం లేని ప్రజాస్వామ్యం అది ప్రజాస్వామ్యం కాదు. అందువల్ల ప్రజలందరినీ కూడా ఈ విధంగా చైతన్యవంతం చేస్తూ ప్రత్యేక హోదా ఎందుకు తీసుకురాలేదు ఈ ప్రభుత్వాలన్నీ మేము అడుగుతున్నాం. ఈ 10 సంవత్సరాల్లో ఇన్ని లక్షల కోట్లు అప్పులు చేయాల్సి వచ్చిందంటే రాష్ట్రం, దానికి ప్రధాన కారణం ప్రత్యేక హోదా తీసుకురాలేదు. ప్రతి ఒక్కరూ తెస్తాం అంటున్నారు, కానీ అక్కడికి వెళ్ళి సాష్టాంగ ప్రమాణాలు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు ఇది? దీన్ని ప్రశ్నిస్తోంది జై భారత్ నేషనల్ పార్టీ. త్వరలో ఒక రాష్ట్రం అంతా కూడా ఈ మూమెంట్ తీసుకురాకపోతున్నాం. మళ్ళా చూడండి, అన్ని పార్టీలు అంటే మేము ప్రత్యేక హోదా తెస్తామని, మరి ఈ 10 సంవత్సరాలు ఏం చేశారని మేము ప్రజల తరపున నిలదీస్తున్నాం. ప్రజలు కూడా నిలదీయాలి. అందువల్ల ప్రజలు మీ దగ్గరికి ఎవరైనా ఓటు వేస్తే వాళ్ళు చెప్పండి, ప్రత్యేక హోదా ఎందుకు తీసుకురాలేదని అడగండి ప్రతి పార్టీని. ఇందులో ప్రతి పార్టీ వాళ్ళు కూడా ఇందులో భాగస్వాములే రాకపోవడానికి. కాబట్టి అందరం చైతన్యంతో ఉద్యమిస్తే జల్లికట్టును తెచ్చుకున్నారు తమిళనాడు వాళ్ళు. సుప్రీంకోర్టు జల్లికట్టు లేదు అన్నారు, కానీ తమిళనాడు ప్రజలంతా ఒకే తాటి మీద నిలబడి జల్లికట్టు ఉత్సవాన్ని తెచ్చుకున్నారు. అది కూడా ట్రెడిషన్. ఇక్కడ ఏ విధంగా ప్రభులైతే మనం జరుపుకుంటున్నామో అక్కడ జల్లికట్టు అది స్థానిక వాళ్ళ ఆచార వ్యవహారాలు. ఆ విధంగా మనది కూడా ఈ ప్రత్యేక హోదా అన్నది మనం అందరం కలిసి కనుక తెచ్చుకోగలిగితే ఎన్నో పరిశ్రమలు వస్తాయి ఇక్కడికి. కాబట్టి రాబోయే కాలంలో ప్రత్యేక హోదానే మనకు సొల్యూషన్. ఆ దిశగా జై భారత్ నేషనల్ పార్టీ వెళ్ళబోతుందని మీకు తెలియజేస్తుంది. షర్మిలని కాంగ్రెస్ నుంచి పీసీసీ అధ్యక్షుడిగా నియమించడం జరిగింది, ప్రకటించడం జరిగింది. ఎలా ఉండబోతుందంటే ప్రత్యేక హోదా ఇప్పుడు కాంగ్రెస్ ఏమైనా ప్రకటించే అవకాశం ఉంది? కాంగ్రెస్ చిత్తశుద్ధి ఉంటే అప్పుడే ఇచ్చిండాల్సి. రాజ్యసభలో ప్రత్యేక హోదా గురించి మాట్లాడిన తర్వాత వెంటనే ఆ బిల్లును 2 రోజుల్లో లోక్సభలో ప్రవేశపెట్టి ఏపీ రీఆర్గనైజేషన్ విభజన చట్టంలోనే ప్రత్యేక హోదాను అందులో సమావిష్టం చేసి ఉండాల్సింది. అప్పుడు చేయకుండా ఇప్పుడు చేస్తామంటే ఏం లాభం? అవకాశం ఉన్నప్పుడు చేయకుండా దాన్ని మళ్ళా ప్రజలు దేహి అనుకుంటూనే ఉండాలన్న స్థాయికి మనం తీసుకొచ్చేసాం ప్రజాస్వామ్యం. దానికి సమాధానం ఇవ్వాలి. ఆవిడ ఎంట్రీ ఎలా ఉంటుంది వీళ్ళు కాంగ్రెస్ నేతలే నిర్ణయించాలి. ఎనీ పొలిటికల్ పార్టీ, ఎనీ ఎంట్రీ ఈజ్ ఆల్వేస్ వెల్కమ్. మంచి ప్రజాస్వామ్యాన్ని తీసుకురావడానికి అందరం కలిసి కృషి చేస్తే బాగుంటుంది. ఈ విధంగా మనం నేను చెప్పడం ఏంటంటే ప్రత్యేక హోదా. ఈ పిల్లలందరికీ రేపు ఉద్యోగాలు రావాలంటే ప్రత్యేక హోదా రావాలి. లేకుంటే వీళ్ళు ఎక్కడెక్కడో చదువుకుంటారు, ఏ రాష్ట్రాలకో వెళ్ళిపోవాల్సి వస్తుంది. అమ్మా నాన్నల నుంచి దూరంగా వెళ్ళిపోవాల్సి వస్తుంది. అమ్మా నాన్నలతో ఉండాలంటే ఈ రాష్ట్రంలోనే పరిశ్రమలు రావాలి, ఈ గ్రామాల్లో పరిశ్రమలు రావాలి. దానికోసం మనం ఆలోచించాలి. కానీ ఈ విధమైన ఆలోచనలతో ముఖ్యంగా యువతరానికి నేను మీ ద్వారా ఇస్తున్న సందేశం ఏంటంటే అందరం కలుద్దాం. ఎన్నికల ముందే ప్రత్యేక హోదా తీసుకొద్దామన్న నిర్ణయం మనమంతా తీసుకుందాం. లేకుంటే ప్రతి పార్టీ ప్రత్యేక హోదా తీసుకొస్తామని మళ్ళా ప్రజల్ని ఏమారుస్తారు. ఏమార్చడానికి అవకాశం ఇవ్వకూడదు. అన్ని పార్టీలు రమ్మనండి, వెళ్ళి ఢిల్లీలో కూర్చుందాం ప్రధానమంత్రి ఇంటి ముందు, మాకు ఇవ్వండి ప్రత్యేక హోదా అని అడుగుదాం. రమ్మనండి పార్టీలు. దానికే ఒక ఉద్యమాన్ని మేము తీయబోతున్నాం. ఆ ఉద్యమంలో అందరూ సహకరిస్తారని నేను అనుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ధన్యవాదాలు. ఓకే సార్, ఇది చూస్తున్నాం. ఏదైనా ప్రత్యేక హోదాపై అన్ని పార్టీలు కూడా కలిసి పనిచేయాలంటున్నారు. ఏదేమైనా ఇప్పుడు ఉన్నటువంటి ప్రబల తీర్థం గోదావరి జిల్లాలో జరుగుతున్నటువంటి ఈ యొక్క కోనసీమ జిల్లాలో ప్రబల తీర్థం ఎంతో ప్రాముఖ్యత కలిగింది. అలాగే ఢిల్లీ స్థాయిలో పేరుగాంచినటువంటి ఈ ప్రబల తీర్థానికి పర్యాటకంగా ఎంతో గుర్తింపు చెందేలాగా ప్రభుత్వాలు పనిచేయాలన్నారు. అలాగే ప్రస్తుతం ఈ ప్రబల తీర్థానికి ట్రాఫిక్ కంట్రోలింగ్ వ్యవస్థ అయితే ప్రధానంగా దూర ప్రాంతాల నుంచి ఇటీవల ఢిల్లీలో ఎంతో ప్రాధాన్యత వచ్చినప్పటికీ దీనికి ప్రత్యేకమైనటువంటి
పర్యాటకంగా గుర్తించి ప్రత్యేకమైనటువంటి ట్రాఫిక్ విభాగం పెట్టుంటే ఎంతోమంది వచ్చి తిలకించేందుకు కూడా అవకాశం ఉంటుందంటున్నారు. కానీ ఇక్కడ ట్రాఫిక్ అధ్వానంగా ఉందన్నారు. అలాగే ప్రధానంగా చూసుకుంటే కోనసీమ జిల్లాలో జరిగే కోడిపందాలు కావచ్చు అన్నీ కూడా సంస్కృతి సాంప్రదాయాలుగా పెట్టిన పేరుగా చూడవచ్చు. అంతేకాకుండా ఒక రైతుగా నేను కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి రైతులు చేసుకున్నటువంటి పండుగ ఈ కనుమ పండుగ కావచ్చు, సంక్రాంతి పండుగ అన్నీ కూడా ఒక రైతుగా నేను వ్యవసాయం చేస్తున్నానని చెప్తున్నారు. పరిస్థితి ఏదేమైనా ప్రత్యేక హోదా కోసం అలాగే కాంగ్రెస్ పార్టీ కోసం షర్మిల వచ్చినప్పటికీ ఏదేమైనా ప్రత్యేక హోదా ఇచ్చి చేరాలి, అలాగే అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలంటూ అలాగే జేడీ లక్ష్మీనారాయణ అయితే చెప్తున్న పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. ఇవాళ రాముతో ప్రకాష్ RTV అంబాజీపేట నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.